అభివృద్ధి చేతగాక సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు పరిమితమయ్యారు అంటూ విమర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడాలి అంటే బీజేపీతోనే సాధ్యమని, గుజరాత్లా తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు ఈటెల. విమర్శలే కుప్పిస్తూ ఉంటారు. 6,300 కోట్లు పెట్టి రామగుండంలో 30 ఏళ్ల క్రితం బంద్ అయినటువంటి ఎరువుల కర్మాగారం నిర్మించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. 30-40 ఏళ్ల సుదీర్ఘ కళ కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట, దాన్ని అందించిన ఘనత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీది మాత్రం. ఇట్లా అనేకం చెప్పుకోకపోతే అనేకం ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆలోచించమని, తెలంగాణ తలెత్తుకొని ఉండాలంటే, తెలంగాణ తన పాత గ్లోరీ సంతరించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైందనే విషయం మర్చిపోవద్దని, ఇవాళ వాళ్ళని చూసిండ్రు, నా వీళ్ళని చూసినాం, ఇక చూడవలసింది భారతీయ జనతా పార్టీని మాత్రమే. మేము తెలంగాణని ఒక గుజరాత్ లాగా, తెలంగాణ వచ్చిన నాడు గొప్పగా ఫీల్ అయినాం. మేము ఒక గుజరాత్ లాగా అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్ప రాష్ట్రం ఎదగాలని చెప్పేది కలగంటున్నాము. అది కావాలంటే తప్పకుండా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రావాల్సిందే. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఇక్కడ మీరు కోరిన పద్ధతిలో ఇక్కడ పరిపాలన కొనసాగుతుందని చెప్పి మీకు హామీ ఇస్తూ